సారంగధరలో చిత్రాంగి వేషం అద్భుతంగా కుదిరితే ఒక ప్రేక్షకుడు స్టేజ్ మీదకి వచ్చి నన్ను ఆ రోజుల్లో 5 రూపాయలు పట్టుకొని వచ్చి దీనికి పెడతానని వచ్చి అమాతం ఎత్తుకున్నాడు. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం దాటుకొని నేటి కలియుగంలో కూడా ఆనాడు జరిగినటువంటి కళారూపాలని, నాటకాలని అదే గురు పరంపరగా కొనసాగుతూ వస్తూ ఉంది. ఈ వస్తున్న క్రమంలో సదానందాచారి గారి దగ్గరికి కూడా ఆ కళ పరంపరంగా వచ్చింది. ఇప్పుడు పద్యాలు వాడే అటువంటి పరిస్థితిలో నా గొంతు లేదు. ఇంతవరకు అందుకొని ఇంత సాహసం చేస్తారా మీరు అని చెప్పని తొడల పన్న సురుకులు పెట్టాడు. నేను స్కూటర్ మీద పోతా అంటే ఒక జీపు ఎదురుగా వచ్చి కొట్టడం వలన నాది 80% గొంతు పోవడం జరిగింది. అన్నాడు అక్కడ బొంద ఉన్నది, దాంట్లో బుడుగు అన్నం. ఇక ఈ తత్తది కాబట్టి కొట్టుకుంటా అవి తరిగిపోయాను. ఇప్పుడు సినిమాల కన్నా గొప్ప ఆ నాటకాలు. దురదృష్టవశాత్తు నా కొడుకు 2012లో ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వారు ఎటువంటి మాధ్యమాలు లేని సమయంలో కళా ప్రదర్శన చేసిన వారు. వీరు ఏ టెక్నాలజీ ఉన్న సమయంలో పుట్టినవారు. అనుకోకుండా నాకు 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. కళా పిపాసి మారేడోజు సదానందాచారి గారి దగ్గరికి రావడం జరిగింది. వీరి వయసు ప్రస్తుతం 76 సంవత్సరాలు. ఈ 76 సంవత్సరాల వయసులో కూడా కళారంగం పట్ల ఆసక్తిని చూపిస్తూ ఎంతో మంది వేలాది మంది కళాకారులను తయారు చేసిన వారు వీరు. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం దాటుకొని నేటి కలియుగంలో కూడా ఆనాడు జరిగినటువంటి కళారూపాలని, నాటకాలని అదే గురు పరంపరగా కొనసాగుతూ వస్తూ ఉంది. ఈ వస్తున్న క్రమంలో సదానందాచారి గారి దగ్గరికి కూడా ఆ కళ పరంపరంగా వచ్చింది. వీరి దగ్గరికి ఇది ఆగిపోకుండా వీరు అనేక మందిని, వేల మందిని కళారూపంలో తయారు చేసి కళారంగం వైపు ఆసక్తిని కలిగేలా చేశారు. అంతేకాకుండా ఎంతో మంది పేద కళాకారులని కూడా నిలబెట్టే ప్రయత్నం చేశారు. కళారంగం పట్ల మీకున్న ఆసక్తిని, మీరు ఈ 76 సంవత్సరాల్లో కూడా మీ వంతుగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని, మీ పరిచయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. నా పేరు మారేడోజు సదానందాచారి. మాది గీసుకొండ మండలం, చంద్రేపల్లె గ్రామం. మేము 1962లో మా నాయన మారేడోజు కేదారేశ్వరాచారి, మా చిన్నాయన మారేడోజు బ్రహ్మయ్య గ్రామస్తులకు చిరతల రామాయణం నేర్పించేవాళ్ళు. అప్పుడు నేను చిన్న పిల్లవాన్నే అయినా కూడా రామాయణంలో మా చిన్నాయన ముద్దుకుంటావు బిడ్డ అని చెప్పని లంగా ఓని కట్టి శృతకీర్తి వేషం వేయమని చెప్పానని అప్పుడు స్టేజ్ ఎక్కించిండు. మీ నుంచి ఒక పద్యాన్ని విందాం అనుకుంటున్నాము. ఒక మంచి పద్యాన్ని మాకు వినిపించండి. ఇప్పుడు మీరు పద్యాన్ని వాడమని కోరడం జరిగింది, కానీ ఇప్పుడు పద్యాలు వాడే అటువంటి పరిస్థితిలో నా గొంతు లేదు. ఎందుకంటే 1995 డిసెంబర్లో నాకు నేను స్కూటర్ మీద పోతా అంటే ఒక జీపు ఎదురుగా వచ్చి కొట్టడం వలన నాది 80% గొంతు పోవడం జరిగింది. చిన్నగానే వాళ్ళు అసలే మాట రాదని చెప్పిండ్రు, కానీ చిన్నగా వస్తుంది, ఒక 20% వాయేసే అన్నారు. మీరు అడిగింది కాబట్టి అది చిన్నగా వినిపిస్తాను. ఏ పాద పద్మమాసించి మౌనేశ్వరుల్ సతత నిష్టా గరిష్టాత్ములైరే ఏ పాదముననుద్భవించిన భాగీరథి తరంగిణి పుణ్యతీర్థమయ్యే ఏ పాదయుగలి మృక్కింత నిల్చుట చేసి రామేశ్వరము క్షేత్ర రాజ్యమయ్యే. మీరు మొట్టమొదటిగా ప్రదర్శన చేసే సందర్భాన్ని గుర్తు చేయండి. ఫస్ట్ చిరతల రామాయణం అని, దానిలో శత్రుఘ్ని భార్య శృతకీర్తి పాత్ర వేయడం జరిగింది. ఆ తర్వాతనే విధి నాటకాలు వేయడం జరిగింది. ఆ విధి నాటకాలలో ఆడపాత్రలే నాకు ఇవ్వడం జరిగింది. బాలనాగమ్మలో మాణిక్యాలదేవి, సారంగధరలో చిత్రాంగి, ఇలాంటి వేషాలు వేస్తే
అందరు కూడా ఇక ఆడపాత్ర తప్ప ఇంకా పురుషుని పాత్రకు పనికి రాడని చెప్పని అందరూ అనడం జరిగింది. అప్పుడు ఎందుకంటే ఆ సారంగ ధరలో చిత్రాంగి వేషం అద్భుతంగా కుదిరితే ఒక ప్రేక్షకుడు స్టేజ్ మీదకి వచ్చి నన్ను ఆ రోజుల్లో 5 రూపాయలు పట్టుకొని వచ్చి దీనికి పెడతానని వచ్చి అమాతం ఎత్తుకున్నాడు. అయితే ఇక అప్పటి నుంచి నాకు భయం అయ్యి నేను ఆడపాత్రలు వేయనని చెప్పిన. అయితే ఎక్కువ జర స్త్రీ పాత్రలల్లా జర చలాకీగా చూపించాలనేది నా కోరిక ఉండే అప్పుడు. అయితే ఆ రకంగా 2 అటువంటి పాత్రలే. రంకు పాత్ర మాణిక్యాలదేవి కూడా రంకు పాత్ర, చిత్రాంగి కూడా రంకు పాత్రే కాబట్టి దానివల్ల అందరాకం నీకు స్త్రీ పాత్రలే తగినట్టు ఉంటాయని చెప్పాను. అంటే అబ్బో నాకు ఆ పేరు పడిపోయేటట్టున్నదని చెప్పని మళ్ళా లవకుశ నాటకం నేర్పించడానికి విఎల్ పటేల్ అని చెప్పని వి లక్ష్మీనారాయణ గారు, వారు ఇక్కడ అంబాల దగ్గర ఏదో ఊరు కానీ అప్పుడు పెద్దాపురంలో, ఆత్మకూరులో, అక్కంపేటలో అన్ని దిక్కుల నాటకాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే మేము కూడా చంద్రేపల్లికి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఆయన నాకు రామాంజన యుద్ధం ఫస్ట్ నేర్పిండు. రామాంజన యుద్ధంలో నాకు ఆంజనేయుని పాత్ర ఇచ్చిండు ఫస్ట్. మా ఊళ్ళో గుండాల భద్రయ్య అని ఉండే, మా ఊళ్ళో కొంతమంది ఆకుల మల్లయ్య వాళ్ళు, రాజిరెడ్డి వాళ్ళందరూ ఉండే. వాళ్ళందరితో పాటుగా నేను కూడా లవకుశ, రామాంజన యుద్ధం 2 నేర్పించిండు ఆయనే. లవకుశలో లవుని పాత్ర వేసినాం. తర్వాత స్త్రీ పాత్ర కూడా వేయమన్నారు, సాకల్లచ్చి పాత్ర వేసినాం. ఆ తర్వాత రామాంజన యుద్ధంలో కానించి ఆంజనేయుని కానించి ఇక మొత్తం పురుష పాత్రలే పోషించుకుంటూ వచ్చినాం. మళ్ళీ అప్పటి నుంచి ఆ విఎల్ పటేల్ అనే గురువు దగ్గర ఆయన్నే పండుకునేది. ఆయనకు పల్లికాయలు తెచ్చి పెట్టేది, కంకులు తీసుకొచ్చి పెట్టేది, నాకు మంచిగా నేర్పాలి అని చెప్పని, బిడ్డ అని చెప్పని దగ్గర మంచిగా చూసుకునేది. ఇక అట్లా నాకు పద్య నాటకాల మీద బాగా మోజైపోయింది. ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాలల్లో ఎక్కడ పద్య నాటకాలు వేస్తానని కరపత్రం వచ్చిందో అంటే ఇక ఆ రోజు ఎప్పుడు పొద్దు ఊకుతుంది, ఎప్పుడు పోవాలి అని చెప్పని చూసుకుంటూ ఉండేది. ఇక ఆ కరపత్రం పట్టుకొని మా వాళ్ళందరూ ఇంట్లో తిని పడుకున్నాక దొంగతనాన మా తమ్ముడు నేను లేచిపోయేది. ఒకసారి వల్లంపట్ల నాగేశ్వరరావు గారు ఆత్మకూరులో రామాంజన యుద్ధం నాటకం ఆడతారు. దాన్ని చూడబోవాలి తప్పకుండా, వాళ్ళు పాడే పద్యాలు కూడా ఎట్లుంటాయనేది తెలుసుకోవాలని చెప్పని ఆడికి పోదాం అనుకున్నాం. మా తమ్ముడు నేను మేమందరం ఒక అన్నం తిన్నాం, పడుకున్నాక అంతకుముందే మేము డిసైడ్ చేసి పెట్టుకున్నాం. మా తమ్ముడు బ్రహ్మం నేను ఇద్దరం కలిసి పోయినాం. అయితే ఆత్మకూరి మధ్యలో చంద్రేపల్లి మధ్యలో పెద్దాపురం చెరువు ఉంది, పెద్దాపురం ఉంది. ఇక తిరిగిపోతే లేట్ అవుతుంది, మళ్ళీ మనం నాటకం చూడం అని చెప్పని చెర్ల నుంచి పోదాం అని చెప్పని పోయినాం. అంటే నడువులో అంటే వస్తే ఎండలు పోదాం పరాదా అని చెప్పని పోయినాం. ఆ నడువులో అంటే అక్కడ బొంద ఉన్నది, దాంట్లో బుడుగు అన్నాం. ఇక ఈ తొత్తది కాబట్టి కొట్టుకుంటా అవతలి పోయినాం. కొట్టుకుంటా అవతలి పోయి మళ్ళీ బట్టలన్నీ ఇడిచి పిండుకొని ఇక మరి ఎట్లా ఇట్లా అయింది పరిస్థితి అని మా తమ్ముని అంటే, ఇక అన్న వాగైతే దాటినాం, మళ్ళా పోతే మళ్ళా తడతాం, ఇటే పోదాంపా అని చెప్పానంటే మళ్ళీ అక్కడికే పోయినాం. పోయేవరకు ఆడ నాటకం సగం నాటకం అయిపోయింది అప్పటికే. ఆయన అప్పుడు నారదుని వేషం వేసిండు వల్లంపట్ల నాగేశ్వరరావు గారు. ఆయన ఏడో రంగం శ్రీరామంజన యుద్ధంలో 7వ రంగం ఎవరు సరిగా ఆడరు, కానీ ఆయన వేసి ఆయన పద్యం పాడుతున్నప్పుడు మూర్తి త్రయాన నా ముచ్చట వచ్చెనను, నా మాట వేద మంత్రం వేషట అని ఆయన పాడుతాడు. అప్పుడు ఆ పద్యం అక్కడికి అందుకున్నాం మేము. అది చూసినాం. ఆ రాత్రి మళ్ళీ తెల్లారక ముందే నాన్న కొడతాడో ఏమోనని చెప్పిన తెల్లారక ముందే వచ్చినాం. వచ్చే వరకు తెల్లారుతుంది. మా నాయన లేచిండు, వచ్చి గమనించిండు, వచ్చి పండుకొని అనుకున్నాడు. తెల్లారి లేచినాక ఇంతవరకు అందుకొని ఇంత సాహసం చేస్తారా మీరు అని చెప్పని తొడల పన్న సురుకులు పెట్టిండు.
ఇక ఆ తర్వాత కానించి ఇక ఎప్పుడు మళ్ళీ అట్లా కొట్టినా మానుకోలే. కొట్టినా కూడా మళ్ళా కొమ్మాల కాడ నాటకం ఆడతాను అంటే అప్పుడు ఓడపల్లి చక్రపాణి కొమ్మాల కాడ రామాంజన యుద్ధం ఆడతాను. నేను ఎక్కడ నాటకం ఆడతాను అన్నా కూడా పోయి మీసాలు గీకించుకొని పోయేది. ఎందుకంటే అక్కడ ఎవ్వరన్నా ఈ వేషం తక్కువ పడతారేమో, నాకు ఇస్తారేమో. అన్ని నాటకం అన్ని పద్యాలు బట్టి పెట్టి ఉండేది. ఎవరన్నా వేషం తక్కువ పడితే నాకు ఇస్తారో ఏమో అని ఆశతోటి మీసాలు కొనుక్కొని పోయేది. అక్కడికి పోయినాక అప్పుడు కోమాలకు పోయినప్పుడు ఒక వశిష్ఠుని వేషం వేస్ట్ అయినా రాలేదట, తాగిపోయినాడు వాడు రాలేదా అని అనుకుంటా అంటే అరే నేను వేస్తా అని చెప్పిన. అప్పుడు కొద్దిగా మీసాలు ఉండే, మేకప్ చేస్తే మీసాలు ఆయన్ని కూడా తీసేయాలని చెప్పంటే అప్పటికప్పుడు మీసాలు కూడా తీసేసి అప్పుడు ఆ వేషం కట్టినాం. అంటే అట్లా అంత పిచ్చి. తర్వాత ఈ ఎలుకుర్తిలో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వచ్చి ఆడ చింతామణి నాటకం వేస్తున్నారు. అక్కడికి కూడా పోయినాడ మా మిత్రుడు నాయకోటి బాబురావు గారు ఉండే, దానిలో ఆడ కూడా ఏమన్నా వేషం ఇస్తా, రాధా వేషం ఇస్తా, ఏది ఇచ్చినా కడతా అనుకొని పోయి ముందుగానే కూర్చునేది అన్నట్టు. అంత పిచ్చి నాటకాలంటే ఆ రకంగా అది చేసేది. ఇక ఆ తర్వాత రామాంజన యుద్ధం నాటకం పూర్తిగా నేర్చుకున్నాం. లవకుశ అయిన తర్వాత రామాంజన యుద్ధం నేర్చుకున్నాం. రామాంజన యుద్ధం నేర్చుకొని మా ఊళ్ళో ప్రదర్శించినాం ఫస్ట్. తర్వాత మనగొండోళ్ళు వచ్చి చూసి మనగొండోళ్ళు వాళ్ళు కూడా మా ఊళ్ళో వేయండి అని చెప్పానంటే ఆడికి కూడా పోయినాం. ఆడపోయి అక్కడ పటేలు, పెద్ద పటేలు అని ఉన్నది, పెద్ద గడి ఉన్నది. ఆ గడిలో పొద్దాక బల్లలు ఊళ్ళో ఆసాముల దగ్గర బల్లలు అడకచ్చేది. పోయి బల్లలు అడకచ్చుడు అంతా తల మీద ముందడబడ్డోడే, నాటకంలో ముందడబడ్డోని మెడలు ఇరుగుతాయి. నా బల్లలని పట్టుకొచ్చి స్టేజ్ వేసి అంతా రెడీ చేసినాం. వీళ్ళు యాక్టర్ లెవెల్ వస్తలేరు, ఏంది ఎందుకు వస్తలేరు, అప్పుడు ఫోన్లు లేవా ఇవి లేవా. చెప్పంగా అక్కడికి వాళ్ళు విలువలు వచ్చిండు మనం మతలా పంపితే. కానీ ఎరుకుర్తి పోయి లైట్ తేవాలి. ఆడ మేరే ఆయన పేరేదో ఉన్నది, ఆయన లైట్లు కిరాయికి ఇస్తాడు. మరి అన్నీ తయారైనాయి కానీ లైట్ తెచ్చేటోళ్ళు కావాలి ఎట్లా అని చెప్పంటే ఎవరు పోతలేరు. అప్పటికే టైం అయింది. అక్కడికి పోయి ఇక ఎవరు పోయే పరిస్థితి లేదు, ఇంత చీకటి అవుతుంది అని చెప్పాను. ఇక నేనే పోయినా, నెత్తిన పెట్టుకొని 5 కిలోమీటర్లు అక్కడి నుంచి ఆ లైట్ నెత్తిన పెట్టుకొని వచ్చి మనగొండకు వచ్చే వరకు నాటకం ఆడే అలా అవుతుంది. అలా అందరూ తయారైండ్రు. ఆ లైట్ ఆడగట్టేది ఆ విషయం. అంటే నాటకము ఒక ఆడపిల్ల పెళ్లి చేయొచ్చు కానీ నాటకము వేయడానికి ముందట ఎవరు పడతారో వాళ్ళకు శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాల నష్టం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా నాటకాలు ఇప్పటిదాకా ఆడుకుంటూ వస్తున్నారు. అయితే కళను ప్రోత్సహించే వాళ్ళు అప్పుడు బాగానే ఉండే. అప్పుడు నాటకాలు, ఇప్పుడు టీవీలు అవి లేవు కదా, టీవీలు ఇట్లాంటి సీరియల్ ఇవన్నీ అప్పుడు లేవు. ఒక రేడియో ఉండే కానీ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ప్రోత్సహించేది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ ఎప్పుడు ఏం సహకారం చేయలే. ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా ఎవరు సహకారం చేయలే. గ్రామాలలో ఉన్న వాళ్ళే ప్రోత్సహించేది. గ్రామాలలో ఉన్న వాళ్ళతోటే వాళ్ళు ఈ పాటికి నడిపించుకుంటూ వచ్చేది. ఒక నాటకాన్ని ప్రదర్శించాలన్నా, ఒక నాటకాన్ని చూడాలన్నా కూడా అప్పుడు చాలా ఇబ్బందులు ఉండేది. అప్పుడు ఒక రకమైన ఇబ్బందులు. ఇప్పుడు మాధ్యమాలు పెరిగినాయి కదా, ఇప్పుడు ఈ రకమైన ఇబ్బందులు. ఈ ఇబ్బందులలో ఈ నాటక రంగం ఎలా బతుకుతుంది, ఎలా ముందుకెళ్తుంది? గ్రామాలల్లో కళను ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది ఉండేది. ఇప్పుడు ఆ నాటకం పల్లెటూళ్ళల్లో నాటకం ఆడితే రాత్రి 9-10 మధ్యలో ప్రారంభం చేసేది. 10 గంటలకు ప్రారంభమైన తెల్లారదాకా కూర్చునేది. తెల్లారదాకా వాళ్ళు సంచులు ఉంటే సంచులు, సాపలు ఉంటే సాపలు, కుర్చీలు లేవు కదా అప్పుడు, అవి వేసుకొని తెల్లారదాకా చూసేది. అప్పటి కళా ప్రేమికులు అట్లా ఉండేవాళ్ళు ఊళ్ళల్లో. మళ్ళా ఆర్థికంగా ఇంతో అంతో సహకరించేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ టీవీలు ఇవి వచ్చినాయో వాళ్ళు దాని మీద మోజు పడిపోయి ఈ కళను ప్రోత్సహించడం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు ఈ నాటకాలు, ఇప్పుడు సినిమాలు అనే దానికి మూలం నాటకాలే.
నాగేశ్వరరావు గారు నాటకాలు వేసిండు, ఎన్టీ రామారావు గారు నాటకాలు వేసిండు. అప్పటి పెద్ద యాక్టర్లు అందరూ నాటకాల నుండే సినిమాలకు వచ్చిండు. అప్పుడు నాటకాలు అంటే ఇప్పుడు సినిమాల కన్నా గొప్పయా నాటకాలు. ఎందుకంటే సినిమాలల్లో ఒక సీన్ తీయాలంటే, ఒక పాట తీయాలంటే ఎన్నోసార్లు కట్ చేసి ఒకటిగా చూపెడతారు. కానీ అక్కడ పాత్రలో లీనమై వాళ్ళ డైలాగ్ విషయం కానీ, పద్యం విషయంలో కానీ ఎవరు చెప్పనక్కర్లే. ఆయన దానిలో మనస్ఫూర్తిగా లీనమై మొత్తం అయిపోయేదాకా ఆయన నటన చూపించేది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నాటకాలే ఇవాళ సినిమాలు అయినాయి. ఇప్పుడు ఈ కళను బ్రతికియాలంటే అప్పటి రోజుల్లాగా కాదు. ఇప్పుడు గవర్నమెంటే ప్రోత్సహించాలి. గవర్నమెంట్ ఏ విధంగా ప్రోత్సహించాలంటే, గవర్నమెంటు ఒక ప్రాథమిక హై స్కూల్ వరకు, తర్వాత కాలేజీలల్లో, పెద్ద కాలేజీలలో కానీ చిన్న కాలేజీలో ఎక్కడైనా కూడా వాళ్ళ వార్షికోత్సవాల పద్య నాటకం, పౌరాణిక నాటకం ఆడించాలి అనే ఒక నియమం పెట్టాలి. గవర్నమెంట్ ఆ నియమం తప్పకుండా పెట్టాలి. మొత్తం గవర్నమెంట్ చేయాలంటే కాదు. కొన్ని ఇప్పుడు ఇటువంటి స్వచ్ఛంద సంస్థలకు కూడా వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇచ్చి ఆ పాత బాపతి నాటకాలే, ఆ చరిత్రలే. ఇప్పుడు చరిత్ర అంటే మనం ఇప్పుడు ఏదో కృతాయుగంలో సత్యహరిశ్చంద్రుని పరిపాలన, ఆ చరిత్రను ఇలా నాటకం ఆడతాను అంటే, ఇప్పటిదాకా యుగాలు అంటే లక్షలకు సంవత్సరాలు దాటినా ఆడతాను. అట్లనే అది పుస్తకాలల్లో కూడా వాళ్ళు పాఠ్య పుస్తకాలలో కూడా అవన్నీ పెట్టుకుంటా దాని చరిత్రను మాసిపోకుండా తీసుకుంటూ వచ్చింది. కాబట్టి ఇవాళ మనం నాటకాలు ఆడతాను. ఆ ప్రభుత్వం ఆ పరంగా చేసుకుంటా పోను వాళ్లకు నయం కొద్దిగా, వాళ్ళకు కూడా అలకనే అవుతుంది గవర్నమెంట్కు. ఈ స్వచ్ఛంద సంస్థలకు ఆర్డర్లు ఇవ్వాలి. దేవాలయం కాడ ఆర్డర్ ఇవ్వాలి. దేవాలయం కాడ పద్య నాటకం ఆడియాలి ప్రతి సంవత్సరం. హై స్కూల్లో ఆడియాలి, కాలేజీలలో ఆడియాలనే నియమం పెడితే ప్రభుత్వానికి కూడా కొంత అలకన అవుతుంది. మీ సుదీర్ఘమైన ఈ ప్రయాణంని వివరించే ప్రయత్నం చేశారు, సంతోషం. అయితే ఈ కళ కాపాడే ప్రయత్నంలో మీరు అనేక కార్యక్రమాలు చేసినట్లు అనిపిస్తుంది దీన్ని బట్టి. అయితే మీ కుటుంబం వరకు వస్తే, కుటుంబంలో ఇప్పుడు ఎలా ఉంది ఆదరణ? మీ తర్వాత వారికి అందించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? నాకు 76 సంవత్సరాలు. సెప్టెంబర్ 17 నాడు నా పుట్టినరోజు. అయితే 2009లో నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. నా కొడుకు ఏం చేసిండు, ఈ నాటకాలు ఆడు, ఈ సేవా కార్యక్రమాలే నా పని అంతా అదే అన్నమాట. అది మొదటికాడ చూసుకుంటూ వస్తున్నాడు. మీరు ఏ పనైనా చేసుకోండి, నాటకాలే ఆడుకుంటారా, దేవాలయం పని చేస్తారా, వ్యవహారం అంతా నేను చూసుకుంటా నాన్న అని చెప్పానది నా కొడుకు. నాకు అప్పుడు 2009లో స్వతంత్రం ఇచ్చాడు. ఇస్తే నాటకాలే ఆడుకుంటూ వస్తున్నాం. కొంతవరకు ఆయనకి సహకరిస్తూ వస్తున్నాం. దురదృష్టవశాత్తు నా కొడుకు 2012లో ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. నాటకాలల్లా ఒకరు నాటకం అయిపోయేదాకా ఉంటారు, ఒకరు మధ్యలో దిగిపోతారు, ఒకరు స్టార్టింగ్లే పోతారు. కాకపోతే నాకు నాటకం అయిపోయేదాకా ఉండే పాత్ర ఇచ్చిందని చెప్పని అది మనసులో పెట్టుకొని నిలదొక్కుని నాకైతే నాకు కొడుకుని ఇచ్చిండు అనుకున్నా. మళ్ళా మారేడోజు సదానందచారి గారు తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ కళారంగాన్ని, కొన్ని యుగాల నుంచి గురు పరంపరగా వస్తున్నటువంటి ఈ కళ తన చేతి వరకు రావడం, తనతోనే ఆగిపోకుండా తను వేలాది మందికి నేర్పించే ప్రయత్నం చేస్తూ, అంతటితో ఆగకుండా, అంటే మాటలకే పరిమితం కాకుండా, సమాజం కోసమే పరిమితం కాకుండా, దీన్ని నా ఇంట్లో కూడా, నా తరం కూడా, నా పిల్లలు, ముందు తరం పిల్లలు కూడా, ఇప్పుడు వచ్చే పిల్లలకి కూడా ఇది అందించాలనే ఉద్దేశంతో వారు ఆ ప్రయత్నం చేసి ఎక్కడ కూడా బలవంతం చేయకుండా తనకు తానుగానే తన మనవడు ఈ కళారంగం వైపు రావడం జరిగింది. కళాకారుల కుటుంబం నుంచి ఇంతకుముందు చెప్పినట్టుగా సదానందచారి గారి మనవడు కేశవాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేసింది. రండి కేశవ.
కంగ్రాచులేషన్స్. అంటే చిన్న ఏజ్లో మీరు కళ వైపు రావడం సంతోషం. నా పేరు మారేడోజు కేశవ. మా తాతగారు వచ్చేసి మారేడోజు సదానందచారి. మా తాతగారి ప్రోత్సాహంతో నేను కూడా ఈ కళలోకి రావడం జరిగినది. నాకు దగ్గర దగ్గర 4 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మా తాతయ్య గారితో తిరిగేది. అనుకోకుండా నాకు 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం నేను పెరిగింది, నన్ను చూసుకుంది మొత్తం తాతయ్యనే. అంతా చేసిన మా తాతయ్యకి ఏదో ఒకటి చేయాలి కదా అని మన ఒక కుటుంబ సభ్యులమందరం నిర్ణయించుకొని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దామని అనుకున్నాము. ఆ ట్రస్ట్కి కళాపిపాసి సదానందచారి సాంస్కృతిక సేవా ట్రస్ట్ అని నామకరణం చేసి సెప్టెంబర్ 17వ తారీఖున తాతయ్య గారి రోజున ఓపెన్ చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ యొక్క సంకల్పం ఏంటి అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖున తాతగారి పుట్టినరోజు, ఆ రోజు ఒక పద్య నాటకాన్ని ఆడించాలని ఒక సంకల్పంగా అనుకున్నాము. అదే కాకుండా మే నెలలో మా నాన్నగారు పుట్టినరోజు, మా నాన్నగారు చనిపోయిన రోజు కావున మే నెలలో బీదవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి అన్నదానం కానివ్వండి, ఏదన్నా ఆర్థిక సాయం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని నిర్ణయించడం జరిగింది. చాలా సంతోషం. చిన్న ఏజ్లోనే పరిపక్వతగా అంటే చాలా బ్రాడ్గా ఆలోచిస్తున్న కేశవకి అభినందనలు తెలియజేస్తున్నాం. వారు ఎటువంటి మాధ్యమాలు లేని సమయంలో కళా ప్రదర్శన చేసిన వారు. వీరు ఏ టెక్నాలజీ ఉన్న సమయంలో పుట్టినవారు. అంటే వారికి టెక్నాలజీ తెలియని సమయంలో 4 బల్లాలు తీసుకొచ్చి అక్కడ ఒక లైట్ పట్టుకొచ్చుకొని అనేక కష్టాలు పడి నాటకాలు చేసిన వీరు టెక్నాలజీలో ఉన్నవారు. ఒక్క క్లిక్ చేసి జస్ట్ ఒక 4 లైన్లు ఇచ్చి ఒక క్లిక్ చేయగానే 2-3 నిమిషాల్లో వీడియో తయారయ్యే కాలంలో వీరున్నారు. ఇటువంటి కేశవ కళని కాపాడే ఉద్దేశంతో, కళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏ టెక్నాలజీ పెరిగినప్పటికీ, సినిమా రంగంలో ఉన్నటువంటి టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా వాటి మూలాలు రంగస్థలం నాటక పద్యాలలోనే ఉంది అని వీరు రావడం, ఇటువంటి వారు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ తాత మనవడు ఎంతో మందికి స్ఫూర్తిగా ఉన్నారని తెలియజేస్తూ ముగిస్తున్నాను.